హల్లెలూయా. ఈ రాత్రి లేఖనం మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఇజ్రాయేలు ప్రజలు మాకు మా దేశాన్ని పరిపాలన చేస్తానికి రాజు కావాలి, అందరు దేశాల్లో రాజు ఉన్నాడు, సకల జనుల మర్యాద చొప్పున మాకు రాజు కావాలని చెప్పి దేవుని దగ్గరకు వచ్చి గొడవ చేశారు. దేవుడు అన్నాడు, సమూయేలు వాళ్ళు నిన్ను త్రోసివేయలేదే కానీ నన్ను త్రోసేశారు, సరే వాళ్ళు అడిగినట్లే వాళ్ళకి రాజుని ఇస్తానని చెప్పు, కానీ ఆ రాజు వాళ్ళకి దీవెనకరంగా మారడని చెప్పు అని చెప్పినప్పటికి కూడా వాళ్ళు ఏమని కోరుకున్నారంటే అందరికీ ఎలా జరుగుతుందో మాకు అలా జరగాలని చెప్పినే కోరారు తప్ప వాళ్ళు మాకు దేవుడు చెప్పిన దాంట్లో మేలు ఉంటుందని వెతికే స్థితిలో వాళ్ళు లేరు. అందరికీ ఎలా జరుగుతుందో మాకు అలా జరగాలి. ఒకసారి చూడండి ఆ మాటలు ఎలా ఉన్నాయి అక్కడ. ఇది ఇక్కడ ఉంచేసేసి ఆ మాటలు ఇక్కడ ఉంచేసి 1 సమూయేలు గ్రంథం 8వ అధ్యాయము 5వ వచనం. చూడు వాళ్ళు అడిగింది ఏంటి? నీవు వృద్ధుడు, నీ కుమారులు నీ ప్రవర్తన గలవారు కారు, కాబట్టి ఇంకొక న్యాయాధిపతి కావాలా వాళ్ళకి. బైబిల్ చరిత్ర మీరు ఎరిగి ఉన్నారు కదా, యెహోషువ తర్వాత ఇజ్రాయెల్ నడిపించిన వాళ్ళందరూ కూడా న్యాయాధిపతులు. ఇప్పుడు న్యాయాధిపతుల కాలంలో దేవుడు నియమించిన న్యాయాధిపతిగా ఒక వ్యక్తి సందర్భం వచ్చినప్పుడు మాత్రమే నిలబడి పోరాడి గెలిపించి వారు నడిపించేవాడిగా ఉండటం కన్నా కూడా ఒక రాజ్యపు కట్టడలు మాకు కావాలని చెప్పిన వాళ్ళు సకల జనుల మర్యాద చొప్పున మాకు కాదని కోరుకున్నారు. ఏం జరిగింది? అందుకు యెహోవా తమ్మును యాలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. నేనేమంటానంటే ప్రజల ఇష్టము దేవుని ఇష్టము ఎప్పుడన్నా మ్యాచ్ అయ్యిద్దా? ప్రజల ఇష్టం ఏంటి? అందరు ఎలాగున్నారో మేము అలాగే ఉంటాం. దేవుని ఇష్టం ఏంటి? నా ప్రజలు ఎప్పుడు ప్రత్యేకంగానే ఉండాలి, నా ప్రజలు ఎప్పుడు నా మార్గంలోనే ఉండాలి, నా ప్రజలు ఎప్పుడు నా క్రమంలో ఉండాలి. మానవుడు ఏం చేస్తున్నాడు? అందరూ ఎట్లాగున్నారో నేను అట్లాగే ఉండాలి అని చూడండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సర్వేజన సుఖినో భవంతు. ఏమండి వాడి బాధ ఏంటి? అందరూ ఒకేలాగా ఉండాలి, అంతే. వాడి బాధ వల్ల అందరూ బాగుండాలి, అందరూ ఒకేలా ఉండాలి, అందరూ. ఈ మనసు అందరూ లాగానే ఉండాలి అనే మనసు ఏమండి కొన్నిసార్లు కాదు చాలాసార్లు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉంటుంది. ఇక్కడ ఏమైంది? వీళ్ళు వచ్చి అయ్యా నీ బిడ్డలు ఇలా తప్పు చేస్తున్నారు కాబట్టి దేవుడిని అడిగి మాకు చెప్పన్నారా? మేము చెప్పింది దేవుడికి చెప్పి చేయమన్నారా? మేము చెప్పింది చెయ్యి. అందరికీ ఎలాగ రాజు ఉన్నాడు, మాకెందుకు ఈ గొడవ? ఇన్నాళ్ళు అయిపోయినా మాకు రాజు లేడు, మాకు రాజు కావాలని చెప్పి అడిగారు. అడిగితే సమూయేలుకే అధికారం ఉందండి. సమూయేలు దేవునికి లోబడినవాడు కదా, దేవుని వద్దకు వెళ్ళాడు, దేవుడిని అడిగాడు. దేవుని మాట మంచిది సమూయేలు, వాళ్ళు ఇంకా నిన్ను తోసేయలేదు, కానీ తమ నేలకుండా నన్ను తోసేశారు, నన్ను విసర్జించారు అని చెప్తున్నారు. చూడండి, వాళ్ళు కోరుకున్న రాజు ఎలాంటి వాడో తెలియాలని చెప్పని కొన్ని మాటలు చెప్తాడు. 10వ వచనం నుంచి చదవండి.
కొందరు అతని రథముల ముందర ఏమండి న్యాయాధిపతుల కాలంలో ఈ గొడవ ఉందా? రథములు తోలడానికి, గుర్రాలు కాపాడడానికి, రథాల ముందర పరిగెత్తడానికి ఇంతకుముందు ఎవరైనా ఉన్నారా? ఎవరి పొలమాలు దున్నుకుని, ఎవరి పనాలు చేసుకుని, ఎవరి వ్యాపారం వాళ్ళు చేసుకుని, ఎవరికి వాళ్ళు చక్కగా బతికారు కదా. మీకు రాజుని ఇస్తాను, కానీ మీకు వచ్చే రాజు వాడు వెళుతుంటే వాడి ముందు పరిగెత్తే కొందరు ఉంటారు. వాడి ముందు వాడి రథములు తోలేవారు కొందరు ఉంటారు. ఏమండి ఇంకా గుర్రములు కాయడా కొందరు ఉంటారు. దేవుడే వారిని రాజుగా నడిపించినప్పుడు, ఒక న్యాయాధిపతి నడిపించినప్పుడు ఈ బాధ, ఈ గొడవ ఏవి కూడా వాళ్ళకి లేవు. మీకు రాజు వస్తే ఏమైతే చూసుకోండి, వచ్చే రాజు ఏమవుతాడో చూడండి అని చెప్తున్నప్పుడు పురుషులు ఇది చేస్తారు. ఇంకా నీ మందలో 10వ భాగం పట్టుకొను, ఆ దినమున మీరు కోరుకునే రాజును బట్టి మీరు మొర్ర పెట్టినా. ఇప్పుడు రాజు వచ్చినప్పుడు కలిగిన మేలు ఏంటండి? 10వ వచనం నుంచి 19వ వచనం వరకు, 18వ వచనం మొత్తం వరకు మనం చూసినప్పుడు రాజుని ఇస్తాను ఓకే అన్నప్పుడు రాజు రావడం వల్ల మేలేంటి? అన్ని నష్టమేనా? రాజు 10వ వంతు కట్టాలంట, యవ్వన స్త్రీలను తీసుకెళ్లి రాజ్యంలో పనికత్తులుగా పెట్టుకుంటాడంట, బోనకత్తులుగా పెట్టుకుంటాడంట, రొట్టెలు కాల్చి వాళ్ళ పెట్టుకుంటాడంట. ఏమండి ఆ మందిర పరివారంలో పని వాళ్ళగా చేర్చుకుంటాడంట, వాళ్ళ భూముల్లో ఆగేసుకుంటాడంట, వాళ్ళ భూములు పంట వీళ్ళకి 10వ వంతు ఇవ్వాలంట, పశు సంపదలో 10వ వంతు ఇవ్వాలంట. మరి రాజ్యం నడవాలంటే రాజ్య వ్యవస్థ ఉంటే కనుక దానికి మరి ట్యాక్స్ పేమెంట్ అంతా కావాలి కదా. సో ఎన్ని చెప్తున్నాడు దేవుడు, ఎన్ని చెప్తున్నాడు. ఆ రాజు వచ్చాడండి, మీకు ఇలాగుంటుంది, 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 ఇలాగుంటుంది. ఏమంటే ఎంత లిస్ట్ చెప్పాడు? 1, 2 అన్నప్పుడే వాళ్ళు దండం పెట్టేయాలి, ఇంకా చాలు మాకు వద్దన్నారు. ఇన్ని చెప్పారు కదా, వాళ్ళు ఏమంటారు చెప్పనా? అయినను అలా కాదు. ఈ మాట మొన్న వాడు చెప్పాడు, గుర్తుందా? అలా కాదు, అలా కాదు అనేవాడు ఎవడో కూడా దేవుని చిత్తంలో ఉన్నవాడు కాడు. అలా కాదు, మరి జనములు చేయి రీతిన మేమును చేయనట్లు మహారాజు మాకు న్యాయం తీర్చును, మా ముందర పోచు అతడే యుద్ధములు జరిగించున్నది. చూడండి, లోకంలో మనం కూడా లోకస్తులను చూసినప్పుడు ఎన్నో వాళ్ళలాగా కావాలని కోరుకుంటూ ఉంటాం లేదా? వాళ్ళలాగా కావాలని కోరుకుంటూ ఉంటాం. ఏమండి ఎందుకు? లోక సంబంధమైన ఆనందం వాళ్ళ దగ్గర ఉంది. మళ్ళీ వినండి, ఏ ఆనందం వాళ్ళ దగ్గర ఉంది? వాళ్ళంతా లోకాచారాలతో, లోక పద్ధతులతో, శరీరాశలతో, శరీర కోరికలతో జీవించడానికి వారు విడిచిపెట్టబడ్డారు. ఏమండి ఈరోజున యేసు ప్రభు వారిని గురించి ప్రకటిస్తుంటే, ఎందుకు ఈ దేవుడి గురించి ప్రకటిస్తున్నారు, ఈయన మన దేవుడా అని చెప్తున్నారు. ఓకే, నువ్వు అడిగింది బాగానే ఉంది. మన దేవుడు అని చెప్పి ఏ దేవుని పేరన్నా చెప్పి, మన దేవుడు అనే యొక్క ఎన్నో ఉన్నారు కదా, వారిలో ఏదో ఒక పేరు చెప్పి ఒక వ్యక్తిని పాపంలో నుంచి పరిశుద్ధులను మార్చు, ఒక వ్యక్తిని త్రాగుబోతనంలో నుంచి పరిశుద్ధతలకు మార్చు, ఒక వ్యక్తిని వ్యభిచారంలో నుంచి నీతిమంతులకు మార్చు, ఒక వ్యక్తిని దొంగగా లంచగొండిగా ఉన్నవాడి నుంచి నీతిమంతుడిగా మార్చి, ఇంక ఈ దేవుడు ఎందుకు మనకు? అప్పుడు నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఎందుకు ఆ దేవుడు అని చెప్పని అంటున్నారు వాళ్ళు. ఎందుకు మాకు ఆ దేవుడు?
మా దేవుడు కాదు అంటున్నారు. ఓకే, ఇప్పుడు ఈ దేవుడు కాదు అంటే ఈ దేవుడి ద్వారా ఏం జరుగుతుంది? అది ఏ దేవుడి ద్వారా చేసి చూపించు అని అంటే వాళ్ళు చేయలేరు. ఎందుకంటే యేసు వలె నీతిగా పరిశుద్ధంగా ఉండే దేవుడు వాళ్ళకి ఎవరు కూడా లేరు. పరిశుద్ధతను ప్రేమించమని చెప్పినోడు లేడు, పరిశుద్ధంగా జీవించమని చెప్పినోడు లేడు, జీవించి మాదిరి ఇచ్చినోడు లేడు, తీర్పుందని చెప్పినోడు లేడు, వారి పరిశుద్ధత కొరకే ఆలోచన మార్గం చూపించినోడు ఎవడు కూడా లేడు. ఇప్పుడు వాళ్ళకి ఈయన గురించి చెప్పినప్పుడు వాళ్ళు ఇలా లోబడాల్సిన అవసరం వచ్చింది కాబట్టి మాకు వద్దు అంటున్నారు, మాకు ఆయన వద్దు అంటున్నారు. ఇప్పుడు వీళ్ళందరూ మాకు దేవుడు వద్దు, రాజు కావాలంటున్నారు. ఎందుకు? రాజు అనుకో, అనేక రాజ్యాలు చూస్తున్నారు, రాజు వెళ్తా ఉంటే కోలాహలంగా ఉంటది, ఒక రాజు పరిపాలన చేస్తా. ఇప్పుడు చాలా మంది చూడండి, ఇప్పుడు మా నాయకుడు పరిపాలన లేడని బాధపడుతున్నారు. వీడికేం ఉరికింది? మా టీం ఓడిపోయిందని బాధపడుతూ ఉంటారు. వీడికేం ఉరికింది? ఈ అంతరంగంలో అదొక రకమైన శరీరపు తృప్తి, ఉద్రేకం అన్నమాట. ఫలానా వ్యక్తి మన ఓడిపోయాడని చెప్పని ఎంతమంది దిగాలైపోయి నీరు గారితే ఉసూరైపోయారు. ఏమండి, నీకేం దక్కింది? గెలిస్తే ఏం దక్కింది? ఓడితే ఏం దక్కింది? నీ దేవుడిని పోషించట్లేదా? నీ దేవుడిని నడిపించట్లేదా? నీ దేవుడిని కాపాడట్లేదా? ఏ రాజు మూలంగా మనం పోషించబడతామండి? ఏమండి, దేవుడు క్రైస్తవుల్ని తన బిడ్డలు ఎలా ఉంచాడు? శత్రు దేశంలో తీసుకెళ్లి రాజుని పక్కన కూర్చోబెట్టి రాజుగా పరిపాలన చేసి దేశాలకు ఆహారం పెట్టే వాళ్ళకి తన బిడ్డలు చేసినోడు కాదు. దానియేలు యవ్వన కాలంలో వచ్చి 80-90 ఏళ్ళు బతికిన అంత దినములలో ఎంతమంది రాజులు మారినా ప్రతి చోట తన స్థానంలో నిలిపినోడు కాదు. అవునా కదా? భటుడుగా ఉండే స్థానం నుంచి హామాను గారి స్థానం కబ్జా చేసుకుని అనేకులకి దీవులుగా మార్చబడే స్థాయికి తీసుకొచ్చినోడు కాదు. అవునా కదా? మరి మనం దేవుని ఆనందిస్తానని చూస్తున్నామా? ఈ రోజుకి రాజకీయ సంబంధమైన ఆ వ్యక్తుల్లో వారిలో ఆనందించని చూస్తున్నామా? దేవుడు చెప్పాడు వారి కొరకు ప్రార్థన చేయడం మంచిది అని చెప్పాడు. ఎవరున్నా ఏం చేయాలన్నాడు? రాజులు, అధికారులు ప్రార్థనగా చేయాల్సింది. ఇక్కడ ఏంటంటే నేను కోరిన వ్యక్తి ఉండాలి, వాడైతే ఇలా ఉంటుంది, బాగుంటుంది. ఏమండి, నేను అభిమానించాను కాబట్టి అలా ఉండాలి. వాళ్ళ హృదయంలో అదొక తలంపు, అదొక బాధ, అదొక ఆశ, అదొక ఆనందం. ఇప్పుడు వీళ్ళ బాధ ఏంటి? దేవుణ్ణి యెహోవా దేవుడు అధికారం ఉంటే సప్పకుంది వీళ్ళకి. ఆర్భాటం లేదు, రాజు సందడులు లేవు, రాజు యొక్క ఆజ్ఞలని అధికారులు ఆ సర్వజనులు చెప్పుకునేవి ఏమి వీళ్ళ జీవితంలో కనపడట్లేదు. ఎవరైనా యేసుని ఎందుకు ఒప్పుకోరయ్యానంటే వాళ్ళ బాధల్లా కొన్ని ఉన్నాయన్నమాట. ఏంటి వాళ్ళ బాధల్లా? మీకులాగా మేము బొట్టు తీసేయాలి, మీకులాగా మేము పూలు తీసేయాలి, మీకులాగా మేము గాజులు తీసేయాలి, మీకులాగా మేము ఏడుతో కూర్చోవాలి, మీకులాగా మేము తెల్లచీరలు కట్టు తిరగాలి, మేమేం పండగలు చేసుకుంటా ఉండదు, ఏం పెట్టుకుంటా ఉండదు, చేయకుండా. ఏమండి, అలాగా వాళ్ళ మైండ్లో అలా పడిపోయింది. వాళ్ళకి శారీరకంగా ఆనందించడం తెలుస్తుంది తప్ప దేవునిలో ఉన్న ఆత్మలో ఉన్న ఆనందం వాళ్ళు ఎరిగిన వారైతేనే కదా. ఇప్పుడు వీళ్ళు కూడా సర్వజనుల మర్యాద చొప్పున వెళ్ళి అందులో ఆనందిస్తానికి ఇష్టపడుతున్నారు తప్ప దేవుడే మన అధికారిగా ఉండి రోజు దాకా ఏ కప్పం కట్టకుండా చేశాడు, ఏ ట్యాక్స్ కట్టకుండా చేశాడు, మనలో ఎవడు జీవితం స్వతంత్రంగా బ్రతుకుతున్నా మన మీద అధికారం లేకుండా చేశాడు అని చెప్పని ఆలోచన ఒకరికన్నా వచ్చిందా? అయినను జనులు సమయాలకు మాట చెవిని పెట్టనలక జనుములు చే రీతిలో మేము చేయాలి. ఏమండి, జనాలు చేసే రీతిలో మేం చేయాలి. ప్రార్థన కుటుంబమే, తల్లి ప్రార్థనే, తండ్రి ప్రార్థనే, ఏమండి వాళ్ళు ప్రార్థనే, బాప్తీసం తీసుకోవాలా. ఎరా అంటే ఎందుకు బాప్తీసం తీసుకున్నారంటే నా పెళ్ళి ప్రార్థనలో సపసపగా ఉంటుంది. ప్రార్థనలు ఎట్లా ఉంటుంది అంట? అదే అలాగైతే బాప్తీసం తీసుకోకుండా ఉంటే అన్నిటికీ పర్మిషన్, తీసేసుకుంటే
ఎటు చేస్తావు అంటారు. ఒక పూట జరిగే తంతుకి దేన్ని పక్కన పెడతాకి ఇష్టపడుతున్నారండి? ఎట్టనే పెళ్లి జరిగింది అడిగి, ఒక పూట జరిగింది అది. ఇప్పుడు ఒక్క పూట జరిగేది జీవితాంతం కడుపు నింపిద్దా? జీవితాంతం ఆనందంగా ఉంటుందా? ఎవరు రికార్డ్ చేసుకుంటాడు, పెట్టుకుంటాడు. వాళ్ళ పిల్లలు వచ్చేటప్పటికి వాళ్ళ వీడియో పెట్టి చూస్తుంటే ఏమనుకుంటాడు? ఆ రోజు చేసిన తప్పేరా నేను అంటాడు. ఏమండి, నాకు ఎంత బ్రెయిన్ తినేస్తున్నారంటే, కనిపించినప్పుడేమో యా పెళ్లి చేసుకోవా అంటున్నారు. వాళ్ళకి బాధ వచ్చినప్పుడేమో నువ్వు అట్టాగా ఉండు, నీకు బాగుంటుంది, హ్యాపీగా ఉంటుంది లైఫ్, అసలు నువ్వు అట్టాగా ఉండు అంటున్నారు. వాళ్ళకి మీకు క్లారిటీ లేదురా బాబు అనిపిస్తుంది నాకు. వాళ్ళకి బాధగా ఉన్నప్పుడే నీ పని హాయి, అట్టాగి ఉండి బాధల్లోకి రావద్దు అంటున్నారు. ఏమండి, ఏంటి బాధలు ఎక్కడి నుంచి వచ్చినాయి పాపం? కోరు చేసుకున్న పెళ్ళిలోనే ఉన్నాయి అన్ని బాధలు. అవునా కదా? నిన్న విజయవాడలో ఒక ఇంటికి వెళ్ళాను. ఒక ఇంట్లోనే ఎన్నో స్టోరీస్ విన్నాను. అందులో ఒక స్టోరీ, ఆ కుర్రోడికి పరిచర్య భారం ఉంది. సేవకుని చేతి కింద నలిగాడు. కానీ వాళ్ళ సేవకుడు వీడికి అవకాశం ఇస్తే ఎక్కడ అందాడతాడని చెప్పి వాడికి అవకాశం ఇవ్వట్లేదు. బట్ వాడికి సేవ పట్ల భారం ఉంది, వాడికి సమర్పణ ఉంది వాడికి. సో వెళ్ళినప్పుడల్లా వాళ్ళ మామగారు చెప్పేది నాకు, అయ్యా మా మనవడి కోసం ప్రార్థన చేయి. వాళ్ళ అయ్యగారు ఏమో అవకాశం ఇవ్వడు కానీ వీడికి మాత్రం సేవ చేయాలని ఆశ ఉంది. ఎప్పటికైనా ఇప్పుడు ఎక్కడైనా సేవకు వెళ్ళాలి, ట్రైనింగ్ తీసుకోవాలి, బాగా ఆశలు కలిగి ఉన్నాడు. అలాగ చెప్తే నేను చెప్పాను, నాకేం ట్రైనింగ్ ఉందమ్మా, నాకేం ట్రైనింగ్ లేదు. ఈ రోజుకి ఎక్కడ ఒక బైబిల్ క్లాస్కి వెళ్ళినోండి కాదు. మనకు దేవుడు పిలుపుంటే దేవుడే వాడేసుకుంటాడు, కనిపెట్టి ప్రార్థన చేసుకోమను, దేవుడే చూసుకుంటాడు అని అంటే అక్కడికి వెళ్తాడంట, అక్కడికి వెళ్తాడంటే అవకాశం లేనప్పుడు ఏ ట్రైనింగ్ లేకపోయినా దేవుడు ఆడుకుంటాడు అని చెప్పి ఎప్పుడో ఒక 1 year బ్యాక్, 2 years బ్యాక్ ఎప్పుడో చెప్పాను. నేను అలా వెళ్తుంటే ఆ కుర్రోడు బయటికి వెళ్ళాడు, వాళ్ళ ఇంట్లోకి అలా వెళ్తుంటే అలా వెళ్ళాడు అనమాట, వాళ్ళ అమ్మమ్మ దగ్గర నుంచి. సో నాకు ఎప్పుడు ఫేస్ టు ఫేస్ అవ్వలేదు. నేను వెళ్తే పేరు ఏదో చెప్పారులే, పేర్లొద్దు మనకి, అయ్యా మా మనోడి కోసం ప్రార్థించి. ఎలా ఉన్నాడమ్మా ఏంటంటే 2 నెలల క్రితం పెళ్ళయిందంట. మంచిదమ్మా అంటే ఏ మంచిదయ్యా, అంటే తను ఎక్కడ జాబ్ చేస్తున్నాడో అక్కడే జాబ్ చేసి ఒక అమ్మాయి అంట, ప్రార్థన అమ్మాయి అంట, మంచి ఆత్మీయురాలంట. ఈయన ఏది చెప్తే పరిచర్య అదే చేద్దాం, అట్లాగే ఉందాం, అట్లాగే చేద్దాం అనేదంట. ఏమండి, ఆ పరిచయ ఆవిడలో ఉన్న తీవ్రతను, ఆసక్తిని చూసి ఇంట్లో వాళ్ళు బలవంతం ఒప్పించాడంట. ఇంట్లో వాళ్ళు ఏమో వద్దునైనా ఇది తేడా కొడుతుంది, ఎందుకులే అమ్మాయి మనం ఏదన్నా చూద్దాం కదా అంటే, లేదు మీకేం తెలుసు ఈ అమ్మాయిలో ఉన్న ఆత్మీయత, మీకేం తెలుసు ఈ అమ్మాయిలో ఉన్న భక్తి, డ్యామ్ డిమాండ్. పెళ్లి చేశారు. ఏమండి, ఆ ఆత్మీయత అంతా ఆయన పెళ్లి చేసుకునే ఎవరికైనా అంట, ఆత్మీయత అంతా వీడిని ఎలా పడేయాలంటే ఆత్మీయతతోనే పడేయాలి, అలా పడేసేసింది. నీకు అర్థమైందా? ఆడికి ఎడాపడ ఉంటే నచ్చదు, ఇష్టానుసారంగా ఉంటే నచ్చదు, ఎడాపడ. కానీ వాడు బాగున్నాడు, వాడి జీవితం బాగుంది, పద్ధతి బాగుంది, సో ఇలాంటి నాకు కావాలి కాబట్టి ఆయన ఎలా పడేయాలో. ఏమండి, నేను ఆవిడ ముందు అన్న, అమ్మ కొందరు ఆడవాళ్ళకి తెలియతే అట్లాంటి అమ్మ తట్టుకోలేము, అట్లాంటి తల్లి ఆ తల్లి మరి మొత్తానికి ఎవరో కానీ అదంటే, పెళ్ళైన కాడి నుంచి ఏమండి లోకపు సంబంధమైన స్త్రీలు ఎలాంటివి అడుగుతారో, ఎలాంటివి కోరుకుంటారు, ఎలా జీవిద్దాం అంటారు, ఎలాంటి తిరుగుదాం అంటారు, ఎలా అన్నీ అయ్యే డిమాండ్లు చేస్తుందంట. వీడు పెళ్ళికి ముందు చూసిన ఆత్మీయతలో రవ్వంతా కూడా పెళ్ళే నాకు లేదు. ఆ అమ్మాయే కావాలన్నాడా. మొన్న వెళ్ళి బ్రిడ్జ్ మీద నుంచున్నాడంట. మొన్న వెళ్ళి నేను షాక్ అయిపోయా. సర్లే పెళ్ళి ఎప్పుడు ఏందమ్మంటే అది మొత్తం పిండి పడేసింది. ఇప్పుడు ఆ అమ్మాయి కథను చెప్పిన, లోకులందరూ ఎట్లాగున్నారో మనం అట్లాగా ఉండాలి. ఇప్పుడు వాళ్ళలాగా లగ్జరీ కావాలి, వాళ్ళలాగా ఆ వస్తువులు కావాలి, వాళ్ళలాగా ఈ వస్తువులు కావాలి, వాళ్ళలాగా అట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి. ఏమండి, మీ అమ్మనంత ఉండొద్దు, మనం వేరే వెళ్ళిపోదాం, అలాగుందాం, అలాగుందాం. ఆ గొంతుం కోరికలు వినలేక, తీర్చలేక పాపం ఆడైపోతున్నాడు. హల్లెలూయా. దానికంటే ముందు నువ్వు ఇష్టపడ్డావు చూడు,
నువ్వు ఎవరిని ఇష్టపడ్డావు? దేవుడిని కాదు, ఆ అమ్మాయిని ఇష్టపడ్డాడు. ఇంట్లో వాళ్ళు వద్దన్నా. నీ ఇష్టం నీకు నచ్చింది, తన ఇష్టం తనకు నచ్చుతుంది. తన ఇష్టాన్ని బట్టి, నీ ఇష్టమైన ఆ అమ్మాయిని బట్టి నీకు తిప్పలు అవుతుంది. తనకు కొన్ని ఇష్టాలు ఉన్నాయి, తనంటే నీకు ఇష్టం కదా. ఇప్పుడు నీ ఇష్టమే ఆ ఇష్టానికి ఇష్టమైన ఉన్నాయి చూడు, అవి నీకు తిప్పలుగా ఉన్నాయి అన్నమాట. లాడిపోతున్నాడు. అమ్మ కొన్ని సంవత్సరాలు పట్టిద్ది, తొందరపడొద్దని చెప్పు. ఇష్టపడ్డాడు కాబట్టి ఈ కష్టం అంతా అనుభవించాల్సిందని చెప్పు. నేను చెప్పానని చెప్పు, అవసరం అయితే మళ్ళీ వచ్చినప్పుడు కలుగుతాను. ఇష్టపడ్డాడు కాబట్టి ఇప్పుడు ఈ కష్టం అంతా ఏం చేయాలి? తప్పదేగా. ఇష్టపడ్డాడు కాబట్టి కొన్ని సంవత్సరాలకి దేవుడు మళ్ళీ తన చిత్తంలోకి ఇద్దరిని మారుస్తాడు. అప్పుడు దాకా చేసి దేవుడు లేదమ్మా ధైర్యం చెప్తా ఉన్నాడు. చెప్తున్నాం బాబు, కానీ అని చూస్తుంటే మాకు ఇదైపోతుంది. ఎందుకు? నా ఇష్టం, నా ఇష్టం, నా ఇష్టం. దేవుని బిడ్డవు కదా, దేవుడు చూపించిన వైపు వెళ్ళాలి కదా. దేవుణ్ణి ప్రేమించే వాడు లోకల్ ఎవరిని ప్రేమించలేడు కదా. దేవుణ్ణి ప్రేమించే ఏ వ్యక్తి కూడా లోకల్ ఎవరిని ప్రేమించలేడండి. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించావా? దేవుణ్ణి మాత్రమే ప్రేమించగలుగుతాం, ఇంకెవరిని ప్రేమించలేం. మొదటి ప్రేమ అంతా దేవునిదే, మొదటి స్థానం అంతా దేవునికే, మొదటి ప్రిఫరెన్స్ అంతా దేవునికే. ఇంకా స్థానంలో ఎవరు ఉండలేరు. ఆ స్థానంలోకి ఎవరైనా వచ్చారంటే అదే తలకాయ నొప్పి అయిపోద్ది. ఇప్పుడు దేవుని స్థానంలో వీళ్ళు ఎవరిని పెట్టాలనుకుంటున్నారు? రాజు. వాడి వల్ల తెప్పులు వచ్చిందని తెలిసిపోయినా వీళ్ళకి. మీకు రోడ్డు ముందు తెలియదు ఏం జరుగుతుందో. ఎంత డ్రీమ్ లైఫ్, ఊహా జీవితం, కళల ప్రపంచం, ఊహల ప్రపంచం మొత్తంగా బుగిలిపోయింది, గుండె బయలిపోయింది, మొక్కలైపోయింది. అప్పుడే అవదు, చాలా టైం పట్టింది. ఇక్కడ వీళ్ళకి ముందే చెప్తున్నా, మీకు రాజు వస్తే మామూలుగా ఉండదు, మీకు రాజు వస్తే ఇలాగ అయిపోద్ది ముందే చెప్తున్నా. అయినా మాకెంత అందరూ అట్టకున్నారు, మేము అట్టకుంటాం. అందరూ అట్లా కొన్నారా? ఏమండి, సినిమాల ప్రభావం దాన్ని చూసే వాళ్ళ మీద ఖచ్చితంగా ఉంటుందండి. చిన్నప్పటి నుంచి సినిమాలు చూడ అనిపించేది. ఖచ్చితంగా కాలేజీలో ఉంటే లవ్ చేయలేమో, ఖచ్చితంగా పెళ్ళంటే లవ్ మ్యారేజ్ చేసుకోలేమో అనిపించేది. చేసుకోకపోతే తప్పేమో, చేసుకోకపోతే జీవితంలో అవకాశం పోయిద్దేమో, చేసుకోకపోతే ఇంకా అది ఒక ఏమంటారు ప్రత్యేకత కాదేమో జీవితానికి. పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటే చేతగాంతనమేమో అన్నట్లుగా అనిపించేది అండి ఆ సినిమాలు చూసిన తర్వాత. ఏమండి, మీ కాదులే, మీరు మంచోళ్ళే కానీ, మీరందరూ మంచోళ్ళే కానీ ఆ సినిమాలు నాకులా ఎక్కువ ఇష్టపడి చూసి పెరిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాటి ఇంపాక్ట్ ఆటోమేటిక్గా ఉంటుంది. పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటే చేతకాంతనేమో అనిపించేది నాకు. అంటే ఏంటి, వీడికి ఎవరు నచ్చక, ఈడెవరికి నచ్చక, వీడికి ఎవరు నచ్చక, ఏమండి తీసేసి నీవు పాడేసి నీవు ఉంటాయి చూడు కొన్ని, అటెంట్ రకమేమో వీడు అన్నట్లు అనిపించేది నాకు అప్పుడు. ఎప్పుడైతే దేవుని వాక్యమో యాకోబు జీవిత చరిత్ర నేను చూశానో నాకు అనిపించింది, దేవుని కంటే ఎప్పుడు ఎవ్వరు ఎక్కడ గొప్ప కాదు. ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డాడండి ప్రేమించిన అమ్మాయి కోసం. మీకు ఎలాగ అర్థమైందో నాకు తెలియదులే కానీ నేను చదువుకుంటున్నప్పుడు ఆ అమ్మాయి కోసం అంత కష్టపడ్డాడు, ఇష్టపడిన అమ్మాయి కోసం కష్టపడ్డాడు. కానీ ఒక రోజున ఆ అమ్మాయిని పక్కన పెట్టి దేవునితో పోరాటం చేస్తే తప్ప నెక్స్ట్ ఇంకొక రోజు అనేది అతనికి లేదు. ఇంత కష్టంలో అంత ప్రేమించిన అమ్మాయిని ఎందుకు పక్కన పెట్టావు? 21 సంవత్సరాలు ఎవరి కోసం కష్టపడ్డావో ఆ అమ్మాయిని ఈ రాత్రి ఎందుకు పక్కన పెట్టావు? ఎందుకంటే ఆ అమ్మాయి పక్కన ఉండగా నేను దేవునితో పోరాటం చేయలేను, దేవునితో ఒంటరిగా పోరాటం చేసి నేను కొన్ని సెటిల్ చేసుకోలేను. అంటే ఏంటి, నేను ఒంటరిగా దేవునితో గడుపుతూ నా జీవితం ముందుకెళ్ళిద్ది. ఓహో, అంటే నువ్వు ఎంత ప్రేమించిన వ్యక్తి అయినా నీ జీవితంలో ఒక్కడుగు ముందుకు పడాలంటే ఆ వ్యక్తి వల్ల అవుతుంది. ఆ రాత్రి నేను ప్రేమించిన నా పెళ్ళామని కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటే యాకోబు ఏమైపోయాడండి? కానీ ఆ రాత్రి ఇన్ని సంవత్సరాలు ఎవరి కోసం కష్టపడ్డాడో, ప్రేమించాడో, తడిశాడో, ముద్దయ్యాడో, ఎండాడో, చిగిపోయాడో ఆ వ్యక్తిని ఎందుకు పక్కన పెట్టేశాడు? ఆ వ్యక్తితో కాదు,
దేవునితో ఈ రాత్రి పెనుగులాడితే తప్ప నా జీవితం ఏంటో రేపు నిర్ణయించబడదు. నేను అంటున్నాను, అలా నాకు అనిపించింది, అలా ఒక భయంకరమైన దినం వచ్చి, ఆ భయంకరమైన దినం వచ్చే వరకు మనుషుల్ని ప్రేమించి మనుషుల మాయలో పడిపోయి దేవుని చిత్తం పక్కన పెట్టి దేవునితో దెబ్బలు కొట్టించుకుని, ఏమండి ఆ బాధ వచ్చినప్పుడు దేవుడు అనేదానికంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవుడికి ఇస్తే సరిపోయే కదా. దేవుడికి తెలుసు కదా ఎవరి జీవితంలో ఎవరిని పెట్టాలో. ఎందుకు వచ్చిన గొడవ? దేవుని వాక్యం విన్నాక, చదివినాక, అర్థం చేసుకున్నాక, దేవుని వాక్యం కొన్ని విషయాలు, కొన్ని సందర్భాలు, కొన్ని ప్రేమల బైబిల్లో కొన్ని చూసినాక నాకు అనిపించింది, ఇది తెలియక అందరూ పాడైపోతున్నారులే, కానీ నిజంగా దీనిలో ఉన్న సత్యం తెలిస్తే ఏ ఒక్కడో కూడా అట్లా పరిగెత్తడు. ఏమండి, పరిగెత్తడు. 12th క్లాస్ చదువుకునే అమ్మాయి అంట 9th క్లాస్ వాడితో ప్రెగ్నెంట్ అయింది. వాళ్ళకి ఎక్కడి నుంచి తెలుస్తున్నాయి ఈ విషయాలు? వాళ్ళకి ఎట్లా కనిపిస్తున్నాయి ఈ విషయాలు? ఏమండి, సర్వలోక మర్యాద, టీవీలు, ఫోన్లు, ఇంటర్నెట్లు, సర్వలోకం. ఆస్ట్రేలియాలోనే అక్కడ 14 years కంటే బిలో, 15 years కంటే బిలో ఉన్న వాళ్ళకి మొబైల్స్ ఉంటే కనుక దాంట్లో సోషల్ మీడియా పనిచేయకుండా బ్యాన్ చేస్తారు. మనకు కూడా చెప్తే బాగుంటుంది. 18 లోపల అందరూ కూడా బ్యాన్ చేస్తారు, దరిద్రం వెళ్ళిపోతుంది. ఆ ఫోన్ ఉన్నా కానీ వాళ్ళు కేవలం కాల్స్ మాట్లాడుకుంటారు మాత్రం ఉపయోగపడే లాంటి ఫోన్లు యవనస్తుల చేతిలో ఉంటే చాలా బాగుంటుంది. వాళ్ళ వయసు, లోక ప్రభావం, ఏ మనిషిని మంచోడు ఏ మనిషి చెడ్డోడు అంటే మనం సరిపోం, కానీ వయసు, లోక ప్రభావం, హల్లెలూయా, ఆకర్షణ. ఇప్పుడు వీళ్ళందరూ దేవుని బిడ్డలు కాదా? దేవుని బిడ్డ. ఇవన్నీ సంఘాల్లో మనము ఇలాంటి వ్యవహారాలు చూడలేదు. మనం ఇప్పుడు నేను చెప్పిన చూడండి, ఎలాంటి ఎన్ని సంఘాల్లో మనం చూడట్లేదండి. ఇప్పుడు దేవుని బిడ్డలే కాబట్టి ప్రతి సంఘంలో కూడా యవనస్తులు పర్ఫెక్ట్గా ఉండగలుగుతున్నారా? ఏ ప్రేమ లేని వారు ఉండగలుగుతున్నారా? ఏ చాటింగ్ లేని వాళ్ళు ఉండగలుగుతున్నారా? ఏంట్రా సర్వలోక మర్యాద? సర్వలోకం ఎడిపోతుందో అందరూ అట్లాగా ఉన్నారు, అందరూ అట్లా చేస్తున్నారు. పైపెచ్చు కొందరు పాస్టర్లు వాళ్ళు సాక్ష్యం చెప్పేటప్పుడు మీ పెళ్ళి ఎట్టయిందని అంటే, అప్పుడు ఏదో దేవుడు నమ్మకలేదు అయిపోయిందని నేను చెప్పడం మానిపడేసి మరి లవ్ మ్యారేజ్ ఎంత పొకిలించుకుంటా చెప్తున్నారు కొందరు. అప్పుడు ఏదో అయిపోయిందండి, దేవుళ్ళో లేవు, ఏదో దేవుడు జరిగిపోయిందండి అలా చెప్పేసి దాటేసుకోవడానికి ఇష్టపట్ల అది లవ్ మ్యారేజ్ అని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళు ఎవరిని రోల్ మోడల్ తీసుకుంటారు అంటే యవనస్తులు, మాకు సినిమా వాళ్ళు కాదండి, ఫలానా పాస్టర్ గారితో లవ్ మ్యారేజ్ అని అంట, మరి ఫలానా అయ్యగారితో లవ్ మ్యారేజ్ అని అంట, మరి చెడగొట్టి పడేస్తున్నారు, దరిద్రం చేసి పడేస్తున్నారు. సర్వలోక మర్యాద, హల్లెలూయా, సర్వలోక మర్యాద. ఆ మర్యాదను మనము వెంబడించకూడదు. వాళ్ళు ఏం చెప్పారనంటే, అయినా మాకు రాజే కావాలండి. ఈ రోజున ఏమండి, చాలా మందికి దేవునిలో ఉంటూనే లోకస్తులు వేటిని వెంబడిస్తున్నారో వాటినే వెంబడిస్తానికి, వాటి ప్రకారం వెళ్ళడానికి ఎంత ఇష్టపడతా ఉంటారు. వాటి ప్రకారమే వెళ్ళాలి, వాటిలోనే వెళ్ళాలి. స్తోత్రం చెప్పు. ఈ సౌలుని తెచ్చి వాళ్ళకి రాజుగా పెట్టిన తర్వాత ఆ సౌలు ఏ రోజు దేవుని మాట వినడానికి ఇష్టపడలేదు. చూడండి, ఇందులో మనం చదివిన లేఖనాల్లో 22వ వచనం చూడండి. ఇది అపోస్తుల కార్యం 13:22. అతన్ని తొలగించాడంట. ఎవరిని తొలగించాడు? ఎందుకు తొలగించారు? అక్కడ చదవండి, కింద మాటలు మీకు అర్థమవుతాయి అప్పుడు త్వరగా. మరి సౌలు, మరి మనము ఏమంతే, మనల్ని ఏం చేయాలి మరి ప్రభు? మనల్ని ఏం చేయాలి దేవుడు? అప్పుడు ఇక్కడ ఏం చేయడు. అక్కడికి వెళ్ళినా ప్రభు ఆ డోర్ అంటే ఎవరు నువ్వు అంటాడు అంతే.
అంతకన్నా పెద్ద శిక్ష ఉంది. ఇక్కడ ఏమైనా చేస్తే నీకు ఏదైనా చేసినట్ట? ఇక్కడ అన్నీ వెళ్ళిపోతాయండి సజావుగా. నేను అదే చెప్తాను ఎప్పుడు కూడా, భక్తిని భౌతిక జీవితాన్ని చాలాసార్లు 190 సార్లు నీ భౌతిక జీవితానికి భక్తికి మ్యాచ్ చేసుకోకర్లా. బాగా డబ్బు సంపాదన ఆరోగ్యం ఉంది కాబట్టే భక్తిలో గొప్పడు, అనారోగ్య శ్రమలు బాధలు ఎక్కువైపోయినాయి కాబట్టే భక్తిలో దరిద్రుడు. అసలు దానికి పొంతం లేదు. లాజర్కి ఎంత ఆరోగ్యం ఉంది, లాజర్కి ఎంత ఆస్తి ఉంది, లాజర్కి ఎంత భౌతికమైన వస్తువులు బాగున్నాయి. ఇవి కాదు నీ భక్తికి నిదర్శనం ఎప్పుడు కూడా. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం ఉన్నటువంటి డ్రై అయిపోయేలాగా, ఉన్నటువంటి ఒక్కసారిగా ఎండిపోయిన బలహీనమైపోయిన పరిస్థితులు ఉన్న ఫలంగా మారుతుంటే, ఒకవేళ ఎక్కడన్నా దేవుడిని దూరం అయ్యి దేవుడు అలా సరి చేసే ప్రయత్నం చేశాడేమో అని కొన్ని సందర్భాల్లో అర్థం చేసుకోవాలి. అన్నిసార్లు అదే మార్గం కాదు. హల్లెలూయా. ఎక్కడ తప్పు చేస్తాను అనేది సడన్ గా డ్రై అయిపోతుంటే అలా చూసుకోవాలి. మొదటి నుంచి నీది ఊగిసలాడే బ్రతికేనా, నువ్వేం భయపడక్కర్లా. ఇక్కడ ఏం చేయడు దేవుడు, బాగోపోయింది నీ ఆత్మీయత అంతా అక్కడే పట్టుకుంటాడు. ఇక్కడ విషయం ఏంటంటే ప్రభు చెప్తున్నాడు, తన ఉద్దేశాలు నెరవేర్చేవాడిని ఒకని పట్టుకున్నాడండి. వినాలి, ఎవరిని పట్టుకున్నాడండి? ఇప్పుడు నేను వచ్చే నెలలో నాకు నెక్స్ట్ ఇయర్ ఏదైనా మ్యారేజ్ సెట్ అయిందండి. అందరు ఇక్కడే ఉన్నారు, అందరికి కార్డులు ఇచ్చాను, అందరిని పక్కన పెట్టేసి కళ్యాణిని మాత్రం, కళ్యాణక్క నువ్వు రా, రేపొద్దు నువ్వు నాకు ఈ పని చేసి పెట్టాలి, నువ్వు రావాలి అని చెప్పినాం. మిగతా వాళ్ళు ఏమంటారు, ఎల్లవే పిలిచాడుగా అంటారు. అంటారా? అంటారు ఎవరన్నా, ఎల్లవే నిన్నే పిలిచారు గెలు పోన్లే మాకు తప్పింది అని అంటారా? మమ్మల్ని ఎందుకు పిలవలా, మేము సరిపోమా, మేము ఈ పని చేస్తాకు సరిపోమా, మేము దీనికి అర్హులు కాదా? అవునా కదా? నీకేంటి లాభం నాకు పని చేస్తే? అది ఒక గంత, ఒక గొప్ప. నేను నిన్ను పిలవలేదు కదా, నువ్వు నాకు పని ఏం చేయక్కర్లేదు కదా, తాబీకి వచ్చి కుర్చీలో కూర్చుని ఇదవచ్చు కదా, నీకేంటి లాభం? చేసినమ్మ నేను పలానా ఆయనకి చేశాను ఉపయోగపడ్డానని చెప్పుకునేద్దా? చేసినాము చెప్పుకోదా? నన్నే పిలిచాడు, నాకే చెప్పాడు, ఆ వ్యక్తికే ఉండదా? ఉంటుందా? నేను అంటున్నాను, ఒక ఉదాహరణగా చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఒక మనిషికి ఒకరి జీవితంలో కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే ఇంకొకరు తట్టుకోలేక అల్లాడిపోతున్నారు కదా. దేవుడు సౌలుని పక్కన పెట్టి దావీదుని పిలిచాడంటే, దావీదులో అంటే దేవుని ఉద్దేశం ఏదో ఎగ్జాక్ట్గా దాన్ని చేసే మనసు ఉందంట. హల్లెలూయా. ఇప్పుడు ఈ ఎంపిక దేవుడిదైతే నువ్వు దేవుడి మీద పెట్టగలుగుతావు, దేవునికే వంక చెప్తావు. నువ్వెందుకు ఆయన ఉద్దేశం నెరవేర్చలేకపోతున్నావు పట్టుకోవాలి రాత్రి. ఇప్పుడు నాది ఎంపికైతే నాన్న పోట్లాడతారు, అలుగుతారు, ఏదైనా చేస్తారు కదా. నువ్వే ఉండి ఇక్కడ నువ్వే ఏదైనా చేయని అనుకుంటే ఒక పైన అప్పు చెప్పావు అనుకో, సంఘంలో కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు. సంఘంలో అంటే మీకు కొంచెం అటు ఇటు అయిపోద్దని నేను వ్యక్తిగతంగా చెప్తున్నాను అనమాట. అలాంటప్పుడు బాధ వచ్చేస్తుంది, దుఃఖం వచ్చేద్ది, ఈ వ్యక్తి మీద కూడా వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు నా స్థానం పక్కన పెట్టు, దేవునే ఒక ఎంపిక చేసాడు అనుకో మనం 30 మందిలో, దానికి ఏం చెప్తావు? నువ్వెందుకు కాదని చెప్తావు దానికోసం? ఇక్కడ చెప్తున్నావు కదా, సౌలు ఎందుకు తొలగించాడు? ఎప్పుడన్నా ఆయన ఉద్దేశం నెరవేర్చాడా? నువ్వు వెళ్ళి బలి అర్పణ చేస్తా ఉండి నేను వస్తానని చెప్పాడు. అప్పుడు బలి అర్పణ చేసుకుంటా వెయిట్ చేశాడు, బలి అర్పణ చేయకుండా చేశాడు. నువ్వు వెళ్ళి అమాలేకులను చంపిరా అన్నాడు, ఏం చేశాడు? వింటానన్నాడు, తర్వాత ఏమో సగం చేశాడు అనమాట. సగం భక్తి చేశాడు. సగం భక్తి చేసి నేను పూర్తిగా భక్తి చేస్తానని చెప్పి ప్రచారం చేస్తున్నాడు. నువ్వు చెప్పిన మాట నెరవేర్చాను అంటున్నాడు. బట్ దేవుని ఉద్దేశం నెరవేరిందా? ఆయన ఉద్దేశం ఏంటి? సంపూర్ణంగా నిర్మూలన చేయి. దేవుడి ఉద్దేశాలు నీ ద్వారా జరగనప్పుడు దేవుడు నిన్నెందుకు వాడుకోవాలి? దేవుడు నిన్నెందుకు ఎంచుకోవాలి? ఇప్పుడు చెప్పు.
నీ జీవితంలో జరిగేవన్నీ దేవుని ఉద్దేశాలేనా? నువ్వు కోరేవి, కొనేవి, తినేవి, కట్టేవి, అనేవి, చూసేవి, ప్రవర్తించేవి, మాట్లాడేవి, కోరుకునేవి, ఊహించుకునేవి, ఆలోచించేవి, జరిగించేవి అన్నీ దేవుని ఉద్దేశాలేనా? ఆయన ఇష్టానుసారంగా ఉన్నదేనా? అలా అలా మారాలి, అలా మారితే బాగుంటుంది, అలా మారదాం అనే మనసు ఎప్పుడన్నా వచ్చిందా? ఎప్పుడన్నా? ఏం అడ్డుపడుతుంది? నీ ఇష్టాన్ని చంపలేవే, అది అడ్డుపడుతుంది. అందరినీ చూసినప్పుడు, అందరూ ఉంటున్నప్పుడు అందరిలాగా ఉండలేకపోతున్నావు అనే బాధ ఒకటి ఉంటుంది చూడు. ఏమండి, నేను పొద్దున్నే ఫ్రెష్ అవడానికి టైం చాలేదు, ఫ్రెష్ అవ్వకుండానే క్లాస్కి బయలుదేరాను. ఆడికి వెళ్ళిన నేను ఇదే టీషర్ట్ వేసుకెళ్ళాను. ఆడికి వెళ్ళినాక ఆ పాస్టర్ గారు అన్నారు, బ్రదర్ అక్కడ ఆ క్లాస్ అయిపోగానే సాకులు కూడా ఒకటి ఉంది, అటు నుంచి అటు వెళ్దాం అన్నాడు. నువ్వు ముందు చెప్పాలి కన్నా, షర్ట్ లేదు అని అంటే ఆయనకున్న షర్ట్ ఏదో ఒకటి నాకు ఇచ్చాడు, అదేదో కలర్లో ఉంది. తీరా సాకులు కొట్టడానికి వెళ్తే అందరూ వైట్, నేను ఒక్కనే కలరు. నేనే పెద్ద పట్టించుకోలేదు, బట్ ఒక 10% అది ఒక అందరూ పెద్దోళ్ళు పైపెచ్చు ఉన్నోళ్ళు, నేనే కుర్రోడిని. మళ్ళీ అందులోనూ నేనేదో ఈ ఫ్యాంట్ ఏదో వేసుకెళ్ళాను, సొక్క ఎవరిదో వేసుకెళ్ళాను. నాకు అది అందరిలాగా లేనే. ఈయన ముందు చెప్పుంటే మనసులో కూడా ఈయన ముందు అసలు పొద్దు స్నానం కూడా చేయలేదు, మళ్ళీ అక్కడ బల్ల ఉంది, నాకు అసలు తెలియని కూడా తెలియదు, నేను పొద్దు స్నానం కూడా చేయలేదు, బల్లుంది ముందు అందరిలాగా లేని, తెల్లబట్టలు లేవే. ఎంత అల్లాడిపోయిందో ప్రాణం, నాకు వెంటనే ఏది గుర్తొచ్చిందంటే, రక్తస్రావం కలిగిన స్త్రీ గుర్తొచ్చింది. ఆవిడ ఒంట్లో అపవిత్రత ఉండే కదా ప్రభువుని పట్టుకుంది. అది ధర్మశాస్త్ర ప్రకారం అపవిత్రమే కదా. ఈ స్నానం చేయకపోతే, ఈ బట్టలు వేసుకోకపోతే దేవుడు చూసేది నా స్నానాన్న, నా బట్టలనా? 10% ఏమో, 90% బాగున్నా. ఎప్పుడైతే పక్కన వాళ్ళకి ఇలా తలకి తిరుగుతుందో, నేను లేనే ఎట్లా అది ఎప్పుడు చచ్చిపోద్దో అప్పుడు దేవుని ఇష్టం నెరవేర్చగలుగుతుంది. పక్కన వాళ్ళని చూసి ఏమండి, నీ ఎందుకు పక్కన వాళ్ళతో? దేవుని ఉద్దేశం ఏంటి, దేవుని ఇష్టం ఏంటి, అది పట్టుకోవాలంతే. చాలాసార్లు మన జీవితం ఇతరుల మీద, ఇతరుల ప్రభావం బట్టి ఆధారపడి ఉంటుంది తప్ప, నీకంటూ ఒక ఉద్దేశం, ఆ ఉద్దేశము నువ్వు ఎరిగిన దేవుని వాక్యం బట్టి, నువ్వు చదివిన దేవుని వాక్యం బట్టి, నువ్వు విన్న దేవుని వాక్యం బట్టి ఉండకపోవడమే ఈరోజు నీ జీవితానికి, ఆత్మీయ జీవితానికి ప్రాముఖ్యంగా దేవుని సంతోషపరచలేని, దేవుని ఇష్టాన్ని నెరవేర్చిన స్థితికి కారణం ఇదే. హల్లెలూయా. నేను అంటున్నాను, నువ్వు దేవుని ఉద్దేశం నెరవేర్చే బిడ్డగా ఉండాలంటే, దేవుని ఇష్టం అనుసరించే బిడ్డగా ఉండాలంటే, నీకు అసలు దేవుని ఉద్దేశం ఏంటో, దేవుని ఇష్టం ఏంటో సంపూర్ణంగా తెలియాలి. అది తెలిసే మార్గం వాక్యం. నువ్వు చదువుట వలన, వినుట వలన, ధ్యానించుట వలన. ధ్యానం ఉందా అంటే చిన్నప్పుడు పిల్లలు ఉన్నారే, ఇప్పుడు లూది ఉంది, కొట్టుకెళ్ళమంటే దానికి ఏం చెప్పాలి? చెప్పి అనుకుంటే వెళ్ళంటే అదేం చేస్తుంది? అనుకుంటా. నువ్వు అలా వాక్యాన్ని ఎన్నిసార్లు అమరేసావు? నువ్వు విన్న వాక్యాన్ని అనుకుంటా. మనిషి ఎప్పుడు కూడా రీకాల్ చేయగలిగినప్పుడే ఏమంటే స్ట్రాంగ్గా స్టాంప్ అయ్యింది. రీకాల్, మళ్ళా అనుకున్నప్పుడు, దాన్ని మరలా దాన్ని ధ్యానించినప్పుడే. ఏమండి, మీకు అందరూ సినిమాలు చూసిన అలవాటే కదా. ఫస్ట్ టైం చూడంగానే ప్రింట్ పడిపోయిన సినిమా మీకు ఏమైనా ఉందా? బట్ సెకండ్ టైం చూసినప్పుడు ఆహా అనిపించదా? వాక్యం ఒకసారి చదివి, ఒక పూట విని, ఆ విన్నది అక్కడితో ఆపేసేసి నువ్వు వెళ్ళిపోతే, ఈరోజు నీకు దేవుని ఇష్టం ఏంటో, దేవుని ఉద్దేశాలు ఏంటో, దేవుని చిత్తం ఏంటో, దేవుడు పిలుస్తున్నప్పుడు ఆయన మాట ఏంటో నీకు ఎలా అర్థమైంది? ఆయన ఉద్దేశాలు అర్థమయ్యే మార్గం వాక్యమే.
ఆయన ఉద్దేశాలు ఎరిగే మార్గం ఏదైనా ఉందంటే వాక్యమే. వాక్యం లేకుండా ఆయన ఇష్టాన్ని మనం నెరవేర్చగలిగిన స్థాయిలోనికి ఎప్పటికి కూడా రాలేము. ఆయన ఇష్ట వ్యతిరేకమైనవి గుర్తించే స్థాయిలో కూడా రాలేము. వాక్యం లేకుండా ఒక వ్యక్తిని చెప్పమండి, దేవుడికి ఇష్టమైన ఏంటో ఇష్టం కానీ ఏంటో. బైబిల్ లేని ఒక వ్యక్తిని చెప్పమానండి. మేము అక్కడికి వెళ్ళాము, ఒక ఆయన నేను సాకులు కొట్టను, 5వ తరగతి చదివాడు అంట. మీకులాగా నాకు చదువు రాదు, 5వ తరగతి అండి అని చెప్పి. బట్ ఆయన కింద చాలా మంది సేవకులు ఉన్నారంట. ఏమండి, ఆయన గురించి ఆయన గర్వంగా చెప్తున్నాడు. నాకు అనిపించింది, ఆ లెక్క చూసుకుంటే మా అయ్యగారు 2వ క్లాసే. నాకు నాది కావాలి, ఇంకొకళ్ళ ఘనత నాకెందుకు? నాది కావాలి. నాదేంటి? 5వ క్లాస్ వ్యక్తే నేనేమి యోగ్యుని కాదు మీకు చెప్పడానికి అన్న ఆ సేవకుని ఇంత ఘనంగా దేవుడు వాడుకున్నాడు. 2వ క్లాస్ చదివినా మా పాస్టర్ గారిని దేవుడు వాడుకున్నాడు. ఏమి నింపేలాగా చేశాడు? 2వ తరగతి కదా అని చెప్పి పాస్టర్ గారికి వాక్యం తక్కువ ఎత్తున్నాడు దేవుడు ఏమన్నా? నీ ఆసక్తి, నీ తీవ్రతే. ఇప్పుడు బీటెక్ చదివేశాను కాబట్టి నాకు ఎక్కువ బైబిల్, నాకు ఇంకో 2-3 పుస్తకాలు ఎక్కువ. ఆయన 2వ క్లాస్ చదివాడు కాబట్టి 60 పుస్తకాలు ఏమైనా పెట్టాడు అని 2వ క్లాస్ ఆడలేమని. ఇదే వాక్యం 2 చదివినా, 3 చదివినా, 6 చదివినా, 10 చదివినా ఇదే వాక్యం. నిన్న ఒక చోటుకి వెళ్ళానని చెప్పా కదా, అక్కడ ముసలమ్మ నా కోసం ప్రార్థన చేస్తున్నావా అని అడిగా. ఎందుకంటే ఇప్పుడు మనవాళ్ళ వయసే ఉంటుంది కాబట్టి నాకు ఆ ముసలోళ్ళకి స్వతంత్రంగా చేస్తున్నాను బాబు, పొద్దున్నే లెగుతా, మీకోసం చేస్తా, వాళ్ళ కోసం చేస్తా, వాళ్ళ పెళ్లి కోసం చేస్తా, వాళ్ళ కోసం చేస్తా, చేసిన బైబిల్ తిరిగేస్తానంటే నీకు చదువు వచ్చా అని అడిగా. నాకు చదువు రాదు బాబు, మా పాస్టర్ గారు ఏమన్నారంటే మీకు చదువు వచ్చినా రాకపోయినా పొద్దున్నే లేచి స్తుతులు చెప్పుకుంటా ప్రతి పేజీ తిరగేయండి, ఒక చోట ఆపి అక్కడ ఆపిన చోట పెట్టుకోండి, మళ్ళీ తిరగేయండి. పోనీళ్ళు ఎట్లాగన్నా బైబిల్ తిరిగేశారు. బైబిల్ అవచేసేస్తారంటాడు. బైబిల్ ఎట్టాగన్నా నీకు చదువు వచ్చు కదా, నీకు అక్షరాలు వచ్చు కదా, ఏమండి డబ్బులు లెక్కలు చదివేస్తావు కదా, తేల్చేస్తావు కదా. బైబిల్లో దేవుని ఉద్దేశాలు తెలుసుకోవా, దేవుని చిత్తం తెలుసుకోవా? హల్లెలూయా. చూడండి, ఇంకొక వ్యక్తి గురించి చెప్తాను, వీళ్ళైతే రేపు వేరే మాట చెప్తాను, శుక్రవారం మళ్ళీ ఉండను నేను. ఆదికాండము ఒకసారి రండి, 6వ అధ్యాయము 9వ వచనం చదవండి, 13వ వచనం చదవండి. ఆగండి. నోవాహు నీతిపరుడు, తన తరములో నిందారహితుడు. ఇప్పుడు దావీదు గురించి దేవుడు ఇచ్చిన సాక్ష్యం ఏంటి? ఇష్టము, నా ఇష్టం ఏదో చేస్తాడు, నా ఇష్టం ఏదో. నీకు 2 పిల్లలు ఉంటారు, 2లో ఒకళ్ళు ఎందుకు నచ్చుతారు? ఏమండి, ఇప్పుడు ఎవరు ఇష్టం అవుతారు చెప్పండి పిల్లలకి? ఇద్దరు ఉన్నారు అనుకోండి, ఒకళ్ళు అరిస్తే కానీ కొడితే కానీ పని చేయరు, ఇంకొకళ్ళు చెప్పంగానే చేస్తారు. ఇప్పుడు చెప్పి ఇద్దరు ఎవరండి నెక్స్ట్? ఇద్దరు నీ పిల్లలేగా. ఏంటి ఇప్పుడు చెయ్యాలా? చేస్తా లేగా, ఆకాసేపు చెప్పాక చేస్తా కానీ అని ఎప్పుడుకో నాన్న చేసే వాళ్ళకి చెప్పగానే ఏంటది ఇప్పుడు చేయాలా? ఇప్పుడు ఇద్దరు నువ్వు ఎవరిని ఇష్టపడతావు? నీ బిడ్డలే, నీ కడుపుని పుట్టినోళ్ళే, 2 కళ్ళే, మాటలు డైలాగులు. స్టిల్ వాళ్ళని ఇష్టపడడానికి వాళ్ళ వ్యక్తిత్వంలో ఒకటి మనం చూస్తాం. మనం చెప్పినప్పుడు ఆ పనిని, మన మాటని వాళ్ళు ఎలా తీసుకుంటున్నారు, ఎలా ఎంచారు, ఎలా లోబడుతున్నారు అనేది మనం తీసుకుంటాం. అవునా కదా? దేవుడు అంతే. దేవుడికి ఒక పని అప్పచెప్పాలంటే, దేవుడిని వాడుకోవాలంటే ఆయన మాటని ఎంత సీరియస్గా ఎంచుతున్నావు, ఎంత సీరియస్గా పట్టుకుంటున్నావు, దాన్ని బట్టి సాక్ష్యం ఇస్తాడు. ఆ తరంలో నోవాహులో తప్పు లేదంట, ఒక నింద లేదంట, నిందారహితం, నింద లేదంట. ఈడు ఎలా అంటాడు, నేను చెప్పగలిగిన మనిషి లేడంట, ఈడు ఎలా అంటాడని అనగలిగిన వాడు ఎవడు లేడు ఆ తరంలో. అంత పర్ఫెక్ట్గా బతికాడు, అంత పర్ఫెక్ట్గా జీవించాడు. 11వ భూలోకం అంతా దేవుని సందులో చెడిపోయింది,
చెడిపోయింది, బలత్కారం చెడ్డవైన పనులు బలంగా చేస్తున్నారు, బలత్కారంతో నిండిపోయింది. ఇప్పుడు వాళ్ళని నాశనం చేస్తాను, నిన్ను బతికిస్తాను, దానికి నువ్వేం చేయాలి? ఏవండి 14వ వచనం నుంచి 21వ వచనం వరకు మీరు చూస్తే ఆయన చెప్తాడు ఇలాగా అని చెప్తాడు. అందులో ఎక్కడన్నా నోవాహు సొంత జ్ఞానం వాడతానికి అయ్యిద్దా? చితిసారకమా తీసుకోమన్నాడు. అలవయ్యా మాకు తిరుపతిలో ఏంటిది చందనం మంచిది, కట్టేదో చందనంతో కట్టుకుంటా అని అంటే ఇప్పుడైతే దేవుడు నీకు ఎన్ని ఆజ్ఞలు ఇస్తున్నాడు, వాటిని అలాగే చేస్తున్నావా? చితిసారకు మానన్నాడు, కీలిపోయమన్నాడు, 3 అంతస్తులు అన్నాడు, 300 అడుగులు పొడవు అన్నాడు, 300 మూరలు పొడవు అన్నాడు, 50 మూరలు వెడల్పు అన్నాడు, 30 మూరలు ఎత్తు అన్నాడు. ఇందులో ఎక్కడన్నా నోవాహు సొంత ఉద్దేశపూర్వకమైన క్రియలు ఉన్నాయా? ఉండుంటే ఆ ఓడ లేకదు, పైకి నీళ్ళల్లో వెళ్ళదు, వెళ్ళినా ఏదో అయిపోయేది. దేవుడు ఎలాంటి కండిషన్లో ఏమండి, ఇప్పుడు భూమి నిండిపోయేంత నీళ్ళు వచ్చినాయి అంటే అది ఎంత ఒత్తిడి, ప్రెజర్ తట్టుకోవాలి, ఫ్లోటింగ్ వాటరు. దేవుడు దాన్ని ఫస్ట్ వాడ కట్టించాడు దగ్గరుండి. అప్పుడు ఎక్కడ చిన్న తేడా వచ్చినా ఏమైపోతాడు? 120 ఊరికే పట్టిందా? అన్ని మూరలు, అన్ని అంటే ఇన్ని మూరలు. ఇప్పుడు ఇక్కడ ఏదైనా ఉపయోగిస్తే ఏమవుతుంది? ఆ నావ వారిని రక్షణలో నడిపించలేదు, వారిని రక్షించలేదు. రోజు నీ జీవితంలో ఆ ఆనందం లేకపోవడా కారణం ఏంటంటే ఆయన ఎన్నో ఆజ్ఞలు నీకు ఇస్తున్నాడు, ఇలాగా అని. దానిలో 300 మూరలు చెప్తే నువ్వు 100 మూరలు కూడా చేయవు, 30 మూరలు ఎత్తి చెప్తే నువ్వు 10 మూరలు కూడా చేయవు. ఏమండి ఇంకేంటి 50 మూరలు ఇంత ఎవడు చేస్తాడు అని నువ్వు కొలతలు తగ్గితే వాళ్ళకి సరిపడిన ఆహారం, జంతువులు, సంవత్సరం సరిపడిన జంతువులకు ఆహారం, వాళ్ళకి ఆహారం, నీళ్లు, అన్ని వస్తువులు ఎక్కడి నుంచి వస్తాయి? రావు కదా. మరి మన జీవితం అదే. ఏంటి? ఆయన ఆజ్ఞాపించింది, ఆయన ఉద్దేశములు అలా చేయకే ఈ రోజున మన జీవితంలో కూడా సంపూర్తమైన క్రియలు మనం మన జీవితంలో చూడలేకపోతున్నాం. హల్లెలూయా. అందుకే దావీదు గురించి నా ఇష్టాన్ని నెరవేర్చాడు, నా ఉద్దేశం. అక్కడ నాకు నచ్చిన మాట ఏంటంట, అతడు నా ఉద్దేశములు అన్నీ నెరవేర్చును. ఒక కంప్లైంట్ చేయలేదు, నా ఉద్దేశాలన్నీ. మనం ఒక మనిషి గురించి చెప్పామనుకో, ఆ పని మన ఏ మాటకి ఆ మాట చెప్పుకోలేండి, అప్పుడు అలా చేసినా ఆ రోజు నా మాట నాడు లేండి అంటే సంపూర్ణమైన సంతృప్తికరమైన మాట అది. చేసిన దాన్ని చేసినట్టే, చేయని దాన్ని చేయనట్టు అన్నట్టుగా అసంతృప్తికరమైన మాట. ఇప్పుడు ఇక్కడ నోవాహుని దేవుడు ఎంచుకున్నాడు అని అంటే, నోవాహు తరంలోనే నిందలేని వాడిగా, నీతిమంతుడిగా నడిచిన వాడిగా ఉన్నాడు నోవాహు. దేవుడు నోవాహు గురించి ఇచ్చిన మాట చూడు, 22వ వచనం చూడు. తీసారా? ఏట్లు మినపట్ల మరి అదే ఒక పాస్టర్ గారు అదే చెప్పారంట. చూసారా బిడ్లారా, జలపాలయం వచ్చేటప్పుడు నోవాహు అట్లు చేసుకుని తిన్నాడు, మనము అట్లు చేసుకునేది. తిరిగిపోయింది నాకైతే ఆ కోడింగ్ అన్నాక. బైబిల్ చదవమన్నాం కదని పాస్టర్ గారి అట్లు అంటే విశ్వాసులు ఏమన్నాలండి? ఏమనాలి? పుల్లట్లు అనాలా, మినపట్లు అనాలా, పెసరట్లు అనాలా? మరి అది కూడా చెప్పాలి కదా దేవుడు అక్కడ. ఏమండి అట్లు అంటే అక్కడ పక్కన దేవుడికి అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తూ చేశాను. నువ్వు పైకి వెళ్ళినాక రావాల్సిన సాక్ష్యం అది.
ఫలానా మణిమ్మ భూమి మీద ఉన్నప్పుడు ప్రభు ఆజ్ఞాపించింది యావత్తు చేసింది. పంపించండి లోపలికి, చెప్పాలి. ఫలానా పద్మ గారు భూమి మీద దేవుడు చెప్పింది అంతా చేసింది, పంపించండి లోపలికి. అక్కడ నేను నుంచో అక్కర్లా సాక్షులు ఎత్తాకి, అయ్యా మా జడ్జనయ్యా పద్మ గారు అయ్యా మణిమ్మయ్యా మణిం పని చేసిదయ్యా పద్మ గారు బాగా చేసిద్ది, ఆడ చెల్లుబాట్లు అవుతాయా? రికమెండేషన్లే పని అయితే లెక్క అయితే మనం పాస్టర్లు వదితే చాలు. రికమెండేషన్ పనులు అవుతాయా? ఎవరిదాడు లెక్క చెప్పుకోవడమే, ఎవరిదాడు పక్షపాతం లేకుండా తిరుపతి తెచ్చుకోవడంట. ఇక్కడన్నా కొంచెం పక్షపాతం ఉంటుంది మనకి ఖచ్చితంగా, మనిషిని బట్టి స్థాయిని బట్టి స్థితిని బట్టి. సేవకులు కూడా కొన్నిసార్లు పార్షియల్గా ఉండాల్సి వచ్చింది. దేవుడు ఎప్పుడు కూడా పార్షియల్గా ఉండడం, పక్షపాతము చూపించుడు. నోవాహుకి ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే దేవుడు ఆజ్ఞాపించిన యావత్తు చేశాడంట. యావత్తు చేశాడంటే ఆయన ఉద్దేశమే తప్ప తన ఉద్దేశాలు ఏవి కూడా ఆ ఓడలో చూపించాల. 7వ అధ్యాయం 5వ వచనం కూడా ఏం చెప్పాడు? ఏమండి నేను అదే చెప్తున్నా. ఇప్పుడు నోవాహు ఎన్ని వందల మందికి ఆత్మలకి రక్షకుడు అయ్యాడు? దేవుడు ఏం చెప్పాడు? చెడ్డదాసుడా 7 తెచ్చావా? అయ్యే ఉండవండి. ఇక్కడ ఆ సంఘం చూడు, ఈ సంఘం చూడు, వాళ్ళ సంఖ్య చూడు, వీళ్ళ సంఖ్య చూడు అడు చెప్పాడు. సంఖ్య చూడు పని సంఖ్యలే ఉంది. నోవాహు ఎంతమంది తన జీవితంలో 120 సంవత్సరాలు వాడని తయారు చేసి 2 సంవత్సరాలు అటు ఇటుగా వాడలో పని అటు ఇటు కొట్టబడి ఆయన సాధించింది ఏంటి? యెహోవా ఆజ్ఞాపించిన యావత్తు చేసిన. సాక్ష్యం ఏంటి? యావత్తు చేసిన. 7 అయ్యన్ని అనవసరం నీకు. 7 ఏంటి 8 ఏంటి? ఇచ్చిన సాక్ష్యం ఏంటి? నువ్వు ఒక్క ఆత్మను సంపాదించావా సంపాదించలేదా కాదు. దేవుడు అడిగేది ఆయన ఉద్దేశం నెరవేర్చగలిగావా, చెప్పిన యావత్తు చేయగలిగావా? ఏమన్నా చెప్తున్నా, ఎవరికి చెప్తాడు? ఆయన ఇష్టాన్ని ఎవరైతే ఇష్టపడతారో, ఆయన ఇష్టాన్ని ఎవరైతే కోరుకుంటారో, ఆయన ఇష్టాన్ని ఎవరైతే చేయాలనే లోబడే మనసు కలిగి ఉంటారో వాళ్ళకే చెప్తాడు. హల్లెలూయా. ఇక్కడ విచిత్రం ఏంటంటే దేవుడు చెప్పిన మాటకు నోవాహు లోబడితే, నోవాహు చెప్పిన మాటకి 120 ఏళ్ళు తమ జీవితాలని భార్య బిడ్డలు కోడలతో సహా సాక్రిఫైస్ చేశారంటే ఎలాంటి వ్యక్తిత్వం అండి నోవాహుది? ఎలాంటి వ్యక్తిత్వం నోవాహుది? స్తోత్రం చెప్పు. నేను కనుక ఈ 4 రోజులు మీరు అందరూ మగవాళ్ళు ఆడవాళ్ళు పనులు మానేసి చర్చిలో పడుకొని చర్చిలో ప్రార్థన చేసి చర్చిలో తిందాం, దేవుడు నాకు చెప్తున్నాడు ఈ బార్ నుంచి ఆ బార్కి స్థలాలు మనకి ఇచ్చేస్తాడు అంటారంటే మీరేం చేస్తారు? ఆ ముందు చెప్పు, ఆమెనంట కాదు. ఏం చేస్తే 30 రోజులు ఇక్కడే ఉండాలి, ఇక్కడే తిందాలి, అసలు కదలకూడదు, రోడ్డు ఎక్కొద్దు అన్నాడు దేవుడు, వంతిని దాటొద్దు అన్నాడు దేవుడు. ఏమున్నా తెప్పిస్తాం. కరోనాలో ఏం చేసామండి? ఇంటనే కూర్చున్నా అన్ని తెప్పించుకున్నాం కదా. ఆ పేషెంట్ అయినాడు భలే ఉన్నాడు, కానీ అందరూ చక్కగా తెచ్చిపెట్టారు కదా అప్పుడు. అలాగా మొత్తం 30 రోజులు 30 మంది ఇక్కడే ఉందాం అని చెబితే ఉంటారా? ఉండలేరు కదా. నీకేం హామీ కావాలి? మొత్తం వచ్చిన ఒక సెంట్ అమ్మేసి మాకు అందరు సెటిల్ చేస్తానని చెప్పు. 30 రోజులు ఉంటాం, దేవుడు మొత్తం ఇస్తాడు కదా. ఒక సెంట్ అమ్మేసేస్తే మా అందరికి ఆ నెల జీతాలు ఇచ్చేస్తే ఉంటాం. అయినా ఉండలేరు. 120 ఏళ్ళు తమ జీవితాలని తండ్రి మాట కోసం సాక్రిఫైస్ చేశారు ఆ బిడ్డలు. హల్లెలూయా. ఏంటన్నానంటే దేవుడు చెప్పాడు ఆయన ఇష్టం అంట, ఆయన చెప్తామంట అంటే దేవుడు తమకు చెప్పకపోయినా తండ్రికి చెప్పినప్పుడు తండ్రిలో ఉన్న భక్తిని బట్టి వాళ్ళు నమ్మారు. దేవుడు తన తండ్రితో మాట్లాడు అని చెప్పాను. వాళ్ళు ఎవరు రుజువులు కోరలా. సర్లేనా నమ్ముతాం, రేపొద్దున దేవుడు చెప్పి ఒకసారి వర్షం కురిపించమను చూసినాక నమ్ముతాం. అడలా తండ్రిలో ఉన్న భక్తి ఏమండి వాళ్ళు నమ్మారండి. రోజు నీ భక్తి నీ బిడ్డలు నమ్ముతారా? నీ భర్తను నమ్ముతాడా? ఏమండి
నువ్వు ఇంటికి వెళ్ళి దేవుడు నాకు అలా చెప్పాడయ్యా అని చెప్పారంటే నమ్ముతారా? బెదురుతారా? భయపడతారా నీ మాటకాళ్ళే ఉన్నా? హల్లెలూయా. చూడండి, ఆ జనులు సర్వలోక మర్యాదనే కోరుకున్నారు. సౌలు తన ఇష్టానికే వెళ్ళిపోయాడు. అతను ఎందుకు తప్పించాడనంటే దేవుడు అక్కడ తప్పించనే మాట చూడండి. సౌలుని ఎందుకు తప్పించాడు అనంటే సౌలు ఎప్పుడు దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చలా. కానీ కనుకుంటే ఆ రాజ్యంలో కనుకుంటే ఒకడున్నాడు, ఏది చేయాలన్నా దేవుని ఉద్దేశాన్నే వెంబడించేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. నోవాహు ఉన్నాడు, రక్షించిన 8 మందిని, 8 మంది కోసం 120 ఏళ్ళు కష్టపడ్డాడు. మిగతా వాళ్ళందరూ 120 ఏళ్ళు మొదటి రోజు మొదటి చెక్క కొట్టిన రోజు నుంచి ఆఖరి రోజు ఆఖరి చెక్క ఫిట్ చేసే వరకు మొత్తం చూశారు కదా. 120 ఏళ్ళ నుంచి ఏం చేస్తున్నారంట? తినుచు త్రాగుచు పెండ్లాడుతూ పెండ్లిగిస్తూ వాళ్ళందులోనే బతికేశారు. ఏమండి, నన్ను పాస్టర్ గారు అంటున్నాడు, ఇది నా కోడింగ్ కాదులేండి, నన్ను పాస్టర్ గారు అంటున్నారు, క్రిస్మస్ పేరట తినటం, క్రిస్మస్ పేరట తాగుతూ, క్రిస్మస్ పేరట గంతులెత్తూ, క్రిస్మస్ పేరట పనులు చేస్తూ అందులోనే ఉండిపోతున్నారు, రక్షణ పక్కన పెట్టేస్తున్నారు. హల్లెలూయా. క్రిస్మస్ పేరట అన్నీ లోకస్తులు మనం అంటున్నాం జరుగుతున్న తాగుతున్నారని చెప్పని క్రిస్మస్ అనేది అడ్డం పెట్టుకుని ఈ పనులన్నీ క్రైస్తవులు చేస్తున్నారంట. మనం ఎత్తపడతామా? హల్లెలూయా. ఇటు వచ్చిన దెబ్బలు పడిపోతున్నాయి కదా వాక్యంలో. ఏమండి, దేవుని ఉద్దేశములు ఎరిగి దాన్ని వెంబడించు. నోవాహుకు ఒక సాక్ష్యం ఇచ్చాడే, ఆజ్ఞాపించినంత చేశాడని. దావీదుకు ఒక సాక్ష్యం ఇచ్చాడే. ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలని, బైబిల్లో చాలా ఉన్నాయి. నేను ప్రిపేర్ అయిన చాలా ఉంది కానీ టైం లేదు మనకి. సో నేను ముగిస్తాను. దేవుడు నీ గురించి కూడా అక్కడ సాక్ష్యం ఇస్తాడు. ఇక్కడ ఎవరి సాక్ష్యం మనకు అక్కర్లేదండి. మనుషులు సాక్ష్యం మనకి అక్కర్లేదు. మనుషులు ఎవరు నీ గురించి ఒకరు దేవునికి చెప్పాల్సిన అవసరం కూడా, మనుషులు సాక్ష్యం దేవుడు అంగీకరించను కూడా అంగీకరించడంట. నీ గురించి మనుషులు చెప్పే సాక్ష్యం కాదు, దేవుడు ఏం సాక్ష్యం చెప్తాడు చూడు. నువ్వు దేవుని ఉద్దేశాలు ఎంతవరకు నెరవేరుస్తున్నావో చూడు. నెరవేర్చకపోతే ఆయన వేటి నుంచైనా తప్పించగలడు, దేని నుంచైనా, అనగా అది పరలోక రాజ్యమైనా నేను తప్పించగలడు. నువ్వు ఎంత సంఘానికి వచ్చినా, ఎంత ఉపాసాలు ఉన్నా, ఎంత డోలినా, ఏం చేసినా తప్పించగలడు. ఇప్పుడు సగం భక్తి చేయలేదా సౌలు? నువ్వు చేస్తున్నావు, అని అదే అన్నా. అమాలేకు వెళ్ళాడు, అమాలేకుతో యుద్ధం చేశాడు, అమాలేకులో కొందరు చంపాడు, అమాలేకులో పశువులు చంపాడు, అమాలేకులో చెట్లు నరికాడు, అన్నీ చేశాడు కదా, పట్టుకొని ఉంచాడు. నువ్వేమంటావు? నేను అంతేనయ్యా, అన్నీ చేస్తున్నాను, కొన్ని ఉన్నాయి, ఆ కొన్ని చాలు తప్పించేస్తాడు. జాగ్రత్త. రాత్రి నువ్వు నేను కూడా మనలో ఉన్నవే తప్పించుకుని దేవుని చేత ఇటువంటి సాక్ష్యం పొందుకుందాం. ఆయన ఇష్టానుసారంగా ప్రవర్తించి ఆయన ఉద్దేశాలు సఫలపరుద్దాం. అడ్డుగురు పట్టి భాగ్యం మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.